నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలన్నీ కూడా బీజేపీ వైపు చూస్తున్నాయి. బీజేపీ పొత్తు తెలుగుదేశం పార్టీతో జనసేనతో ఉంటుందా, బీజేపీ ఏమన్నా ఇండివిజువల్గా వెళ్తుందా, లేకపోతే బీజేపీ పొత్తులో ఎన్ని స్థానాలు అడగచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రధాన చర్చలుగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలతో ముందుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ అలియన్స్ ఒకటి వర్సెస్ టీడీపీ జనసేన బీజేపీనా, లేకపోతే టీడీపీ జనసేన అనేది ఇంకా కొలిక్కి రాలేదు, చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ చర్చలు బట్టి కూడా ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేయొచ్చు అనేది క్లారిటీ వస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా మీడియాలో, సోషల్ మీడియా కూడా అవ్వచ్చు, ఏదైనా కూడా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి. 4-1 రేషియో అని చెప్పి తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలని, జనసేన 50 స్థానాల్లో పోటీ చేయొచ్చని, బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయొచ్చు అన్నది 4:2:1 అన్న రేషియోతో అడగచ్చు స్థానాలు అన్నది అమిత్ షా అదే ప్రపోజల్ చంద్రబాబు నాయుడు ముందు పెట్టారని ఇట్లా రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. అయితే ఈరోజు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నడుస్తున్నాయి. అయితే అక్కడ పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు ఒక ప్రపోజలు, అట్లాగే ఫుల్ క్లారిటీగా హైకమాండ్కి అమిత్ షాకి కూడా నడ్డాకి వీళ్ళందరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక లిస్ట్ అయితే అందించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. అది ఇంకా ఫైనల్గా క్లారిటీ కాకపోయినా కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానాల్లో పోటీ చేద్దాం అనుకుంటుంది, దానికి గల కారణాలన్నీ కూడా ఒక క్రోడీకరించి అంతకుముందు బీజేపీకి ఆ స్థానాల్లో ఎన్ని శాతం ఓట్లు పడినాయి, ఈసారి పోటీ చేస్తే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, విజయ అవకాశాలు, ఇవన్నీ అంటూ కూడా ఒక లిస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మనకి. అయితే ఆ లిస్టులో దాదాపు 20 అసెంబ్లీ స్థానాలు పేర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఆ లిస్ట్ అక్కడ ఇస్తున్న సమయంలోనే కూడా విష్ణుకుమార్ రాజు ఆయన ఆంధ్రప్రదేశ్లో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే బీజేపీ అభ్యర్థి కూడా ముఖ్యమంత్రి అవ్వాలంటూ కూడా ఆయన అప్పుడే ఒక కాంట్రవర్సీకి తెరలేపినట్టే చెప్పచ్చు. మనం ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో లోకేష్ పవర్ షేరింగ్ ఉండదు, తెలుగుదేశం పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆయన పదే పదే అదే ముక్కను రిపీట్ చేస్తూ వచ్చారు, అదే స్టేట్మెంట్ని. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఎక్కడో కూడా సైలెంట్గానే ఉన్నారు. ఆయన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు, ఎవరు అభ్యర్థులది అన్నది కూడా ఇంకా పూర్తిగా బయట పెట్టలేదు. ఆయన కూడా దాదాపు బీజేపీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ బీజేపీ దాదాపు ఇచ్చిన 20 స్థానాల లిస్టులో మనం ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఒక ఉమ్మడి కర్నూలు జిల్లా తప్ప అన్ని జిల్లాల్లో కూడా ఈ 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా శ్రీకాకుళం లేదా విజయనగరం, వైజాగ్ నార్తు, పి గన్నవరం, నరసరావుపేట, గుంటూరు వెస్టు, విజయవాడ సెంట్రల్, కైకలూరు, తిరుపతి లేదా కాళహస్తి, తాడేపల్లిగూడెం లేదా ఉంగుటూరు, జమ్మలమడుగు, ధర్మవరం, ఒంగోలు, నెల్లూరు సిటీ లేదా రూరల్, రాజమండ్రి సిటీ, ఏలూరు, అరకు వ్యాలీ, కాకినాడ సిటీ, పట్టిపాడు, బాపట్ల, మదనపల్లి, ఇవి 20 స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి మధుకర్జీ కూడా సమక్షంలోని ఈ లిస్ట్ అంతా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇందులో చూసుకుంటే చాలా స్థానాల వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో కానీ, అలాగే విజయవాడ సెంట్రల్లో చూసుకున్న ఇప్పటికే అక్కడ బోండా బొమ్మ పేరు వస్తుంది అనుకుంటున్నారు. కొన్ని రోజుల్లో వంగివీటి రాధా కూడా అక్కడ తెలుగుదేశంలో పార్టీలో చేరి ఆయన పోటీ చేయొచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అట్లాగే శ్రీకాకుళం, రాజమండ్రి సిటీ తీసుకున్నా కూడా కాకినాడలోనే జనసేన పోటీ చేయొచ్చు అనుకుంటున్నారు. అయితే ఈ మధ్యలో బీజేపీ ఇచ్చిన ఈ లిస్ట్ అయితే చాలా కన్ఫ్యూజింగ్గానే ఉంది. దాదాపు తెలుగుదేశం పార్టీ జనసేన ఒప్పుకుంటే ఈ స్థానాలకు అన్నది మనం వేచి చూడాలి. అయితే బీజేపీ పురంధేశ్వరి అయితే చాలా క్లారిటీగా చెప్పారు, 20 స్థానాల్లో ఏమన్నా తగ్గితే 1-2 స్థానాలు మించి ఎక్కువ తగ్గద్దు, 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆవిడ ఒక నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక బాల్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కోర్టులోకి వేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు. ఏమన్నా మనం రాబోయే రోజుల్లో చూడాలి. దాదాపుగా రాజకీయ విశ్లేషకులు చెప్పడం ఏంటంటే 15 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేయొచ్చు అన్నది ఒక నెంబర్ అయితే ప్రస్తుతం మనకి ఢిల్లీ నుంచి వినబడుతుంది. ఇది కూడా ప్రస్తుతానికి ఫైనల్ ఇదంతా కూడా రాజ్యసభ ఎన్నికల తర్వాతే బీజేపీ ఢిల్లీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని, అప్పటిదాకా ఆగాల్సిందే అనేది ఇంకో సంకేతం కూడా మనకి ఢిల్లీ నుంచి అందుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అయితే లోకేష్ ఆయన శంకరామం పేరుతో ఆయన సభలు పెట్టుకుంటున్నారు. ఇంకో పక్క లోకేష్ తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఆయన కూడా ప్రచార సభలు మొదలు పెట్టాలి, కానీ వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. ఇవన్నీ కూడా ఈ బీజేపీ పొత్తు అభ్యర్థులు ఖరారవుతే తప్ప వీళ్ళు ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో
లేదా ఉమ్మడి ప్రచార సభలు ఇవంతా ముందుకెళ్ళాలి. మరి సమయం అప్పటిదాకా సరిపోతుందా? ఏప్రిల్ 19 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎట్లా సమన్వయపరుచుకుంటారు, ఈ పొత్తు తుదికి ఏ నెంబర్ దగ్గర ఆగుతుంది, ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది, సమస్యలన్నీ ఎట్లా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తారు అనేది మనం ఫిబ్రవరి దాదాపు 4వ వారం దాకా కూడా ఫుల్ క్లారిటీ వచ్చేట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.